హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. హిట్కి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయిందండి. నాని, శ్రీనిధి శెట్టి నటించినటువంటి హిట్ థర్డ్ కేస్ హిట్ సిరీస్లో భాగంగా మనకి ఫస్ట్లో వచ్చినటువంటి విశ్వక్సేన్ కానీ, సెకండ్ పార్ట్లో సెకండ్ కేసు సాల్వ్ చేసినటువంటి ఆఫీసర్గా అడ్విశేష్ కానీ, ఇలాగ థర్డ్ పార్ట్లో ఇప్పుడు వచ్చేసి నాని గారు అలాగే శ్రీనిధి శెట్టి నటించింది. డైరెక్టర్ అంతా కూడా సేమ్ శైలేష్ కొలను. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. హిట్కి సంబంధించినటువంటి చాలా మంచి పాయింట్స్ని అయితే ఈ ట్రైలర్లో 3 minutes 16 seconds అయితే ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. చాలా పెద్దదే డ్యూరేషన్ ఉన్నటువంటి ట్రైలర్ని రిలీజ్ చేశారని చెప్పాలి. అయితే ఇందులో స్టోరీ ఎంతవరకు మనకి ఏమైనా రివీల్ అయిందా లేదా ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే స్టార్టింగే నానికి సంబంధించినటువంటి సీన్స్, అలాగే కొన్ని ఖైదీలకు సంబంధించినటువంటి ఖైదీ అనేవాడు ఎవరైనా నేరస్తులు అనేవాడు 6 అడుగుల పూసల వెనకాల ఉండాలి, లేదంటే 6 అడుగుల కింద గోతులో ఉండాలి అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అంటే క్రిమినల్ అనేవాడు ఎక్కడ కూడా బయట సమాజంలో తిరగకూడదు అనే పాయింట్ని అయితే ఇందులో తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఒక పాప మిస్ అయింది అనడం, 9 నెలల పాప మిస్ అయింది, పాపతోటి ఏం చేస్తారు అని చెప్పేసి ఒక రావు రమేష్ లాంటి సీనియర్ ఆఫీసర్గా ఉన్నటువంటి క్యారెక్టర్తో ఒక ఆవిడ మాట్లాడడం, ఇటువంటి సీన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక బీచ్ రోడ్ దగ్గరికి సంబంధించినటువంటి అక్కడ ఒక అమ్మాయి ఒకరిని కొట్టడం, అయితే మేబీ ఆడపిల్లలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఈ సినిమా అయితే రాబోతుంది. కేస్ సాల్వింగ్ అయితే ఉండబోతుందని అయితే మనకి కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తుంది చిన్నపిల్లల మీద అలాగే వృద్ధుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించి ఉందని చెప్పాలి. అయితే ఎప్పుడైతే ఒక ధర్మం లోకంలో మిస్ అవుతుందో అప్పుడు ధర్మస్థాపన చేయడానికైతే అర్జునుడు ఎలా వచ్చాడో అలాగే ధర్మ సంస్థాపన కోసం వచ్చాడని చెప్పేసి చాగంటి వారి డైలాగ్ని ఆధారంగా ఒక బేస్ లైన్ అని చెప్పాలి, ఆ బేస్ లైన్ని తీసుకుని స్టోరీ వెళ్ళబోతుంది అనేసి మనకి కంప్లీట్గా త్రూ అవుట్ ద మూవీ చాగంటి గారి ప్రవచనం అక్కడక్కడ మనకి వినిపించే అవకాశం కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద మూవీ మనకి ఎక్కువ నైట్ సీన్స్ కనపడుతున్నాయి. నైట్ టైమ్ ఇన్వెస్టిగేషన్ మనకి హిట్ అనేసరికి ఒక కేస్ సాల్వింగ్ ఎలా కేస్ సాల్వింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీన్స్ ఉండే సీట్స్ ఉన్నాయా లేవా, అదే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూసే సీన్లు ఉన్నాయా లేవా అనేది అయితే మనం ఖచ్చితంగా సినిమాలోనే చూడాలి. ట్రైలర్ అయితే ఎంగేజింగ్గానే ఉంది, కొత్త పాయింట్లు తీసుకున్నారని చెప్పచ్చు. హీరోని నెగిటివ్ రోల్లో చూపెడుతున్నారా పాజిటివ్గా చూపెడుతున్నారా అని ఒక కన్ఫ్యూజన్ అయితే వదిలేరని చెప్పాలి. అట్ ద సేమ్ టైం డైలాగ్స్ రూపంలో ఆయన పాజిటివ్గానే ఉన్నాడని కూడా మనకు ఒకటి అర్థమవుతుంది. హీరోయిన్కి సంబంధించి అక్కడ పెద్ద సీన్స్ కానీ ఏమీ మనకు లేదు. జనరల్గా హిట్ మూవీస్లోకి వచ్చేసరికి హిట్ సిరీస్కి వచ్చేసరికి గత 2 సిరీస్లు చూసుకున్నా కూడా పెద్దగా మనం చూడము వీటికి సంబంధించినటువంటి సీన్స్. హీరోయిన్కి సంబంధించినటువంటి చాలా బ్రూటల్గా అయితే ఉండబోతుంది ఇది. ఫైట్స్ కానీ అక్కడ చైనర్కే సీన్లు కానీ కొన్ని సీన్లు పైకి చూపించకపోయినా కొన్ని సీన్స్ చాలా బ్రూటల్గా ఉండబోతుందని అయితే మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. నాని గారు చేసినటువంటి సినిమాల్లో భిన్నంగా అయితే ఉండబోతుంది. ఇది మేబీ పాన్ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సినిమా ద్వారా నాని గారికి కూడా మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఉందని అయితే అనుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ ఉంది. త్రూఅవుట్ ద ట్రైలర్ ఎక్కడ డిస్కనెక్షన్ లేకుండా ట్రైలర్ ఎలా కట్ చేశారో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా మిక్కీ జే మేయర్, మెయిన్గా మనకి మెలోడీ సాంగ్స్కి ఫేమస్ అయినటువంటి మిక్కీ జే మేయర్ ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ని తను ఎప్పటికప్పుడు సినిమా వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సో ట్రైలర్ వరకు అయితే బాగుంది. మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే హిట్ సినిమాలకు సంబంధించి కేస్ సాల్వింగ్ చాలా బాగుంటుంది. జనరల్గా మనం మలయాళం సినిమాల్లో చూసినటువంటి మన తెలుగు సినిమాల్లో చూసినటువంటి దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఆఫీసరు ఒక డిఫరెంట్ ఒక సిరీస్కి ఇంకొక సిరీస్కి కనెక్షన్ కూడా పెడుతుంటారు వీళ్ళు ఇందులో. సో ఈ కనెక్షన్ ఇందులో ఉందో లేదో చూడాలి. మేబీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే హిట్ 5 కానీ 7 దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఆఫీసర్లు అందరూ ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క ఆఫీసర్ని వీళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి పెడతారు. వీళ్ళందరూ కూడా ఒక సిరీస్లో ఖచ్చితంగా ఉంటారు. మేబీ బడ్జెట్స్ ఇవన్నీ పర్మిట్ చేయాలి కాబట్టి కొంచెం లేట్గా అయినా అందరినీ తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సిరీస్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ అనౌన్స్ చేసినట్టున్నారు. మన తమిళ్ హీరో కార్తీన్ అయితే నెక్స్ట్ హిట్ 4 కానీ 5లో కానీ ఆయన రాబోతున్నారని చెప్పేసి అని అన్నారు. ఓవరాల్గా ట్రైలర్ వరకు చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. మనల్ని థియేటర్కి తీసుకెళ్లే ట్రైలర్ లాగా అయితే అనిపిస్తుంది. ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను అయితే వీళ్ళు తీసుకున్నట్టుగా కూడా మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా ట్రైలర్ చాలా బాగుంది. లెటస్ వెయిట్ ఫర్ ద మూవీ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత మూవీ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ హిట్
కేస్ 3కి సంబంధించిన ట్రైలర్ రివ్యూ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఈ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.